వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ బ్రదర్ యూట్యూబ్ లో యాడ్స్ గట్టా చూసి ఈ బెట్టింగ్ యాప్స్ లో గేమ్స్ అయితే ఆడారు. సో ఆడారు. ఈ ఇయర్ అయితే లాస్ వచ్చింది. లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ వచ్చింది, అది వేరే విషయం. సో నా దగ్గరకు వచ్చి లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ వచ్చింది కదా, ట్యాక్స్ కట్టాను. ఈ ఇయర్ లాస్ వచ్చింది కదా, ఇప్పుడు ట్యాక్స్ కట్టను, దాంతో సెటప్ చేసుకుంటాను అని అయితే అంటున్నారు. సో చాలా మందికి ఉంటే మిస్కన్సెప్షన్ ఇదే. అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని సేవ్ చేసుకుని అకౌంట్ అయితే ఫాలో చేయండి. బెట్టింగ్ ఆడి ప్రాఫిట్ వస్తే 30% ప్లస్ 4% సెస్ తో పాటు ట్యాక్స్ అయితే పే చేస్తాము. అదే బెట్టింగ్ ఆడి లాస్ వస్తే దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయలేము, అట్ ద సేమ్ టైం దేంతో సెట్ ఆఫ్ కూడా చేయలేము. చాలా మందికి ఉండే మెయిన్ మిస్కన్సెప్షన్ ఇదే. సేమ్ బిజినెస్ లాస్ లానే బెట్టింగ్ లాస్ ని కూడా వేరే అదర్ ఇన్కమ్ తో సెట్ ఆఫ్ చేద్దాం అనుకుంటారు అనమాట. సో బెట్టింగ్ ఆడి ఇన్కమ్ జనరేట్ చేద్దాం అనుకున్న పర్సన్స్ అయితే జాగ్రత్తగా వినండి. మీకు ప్రాఫిట్ వస్తే పర్వాలేదు, అదే లాస్ వస్తే మీకు ఆల్రెడీ ఉన్న ఇన్కమ్ మీద మీరు ట్యాక్స్ కట్టాలి. అట్ ద సేమ్ టైం ఈ లాస్ ని అయితే మీరు సెట్ ఆఫ్ చేసుకోలేరు, అట్ ద సేమ్ టైం క్యారీ ఫార్వర్డ్ కూడా చేసుకోలేరు. సో బెట్టింగ్ ఆడే ముందు ఆలోచించి డెసిషన్ అయితే తీసుకోండి. బిజినెస్ లాసెస్ అనేవి మనం 8 years వరకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అండ్ సేమ్ బిజినెస్ ప్రాఫిట్ తో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. కానీ ఈ బెట్టింగ్ లాసెస్ అనేవి మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేము, అట్ ద సేమ్ టైం వీటిని సెట్ ఆఫ్ కూడా చేసుకోలేము, ఎక్సెప్ట్ ఆ లాస్ అనేది సేమ్ బెట్టింగ్ యాప్ నుంచి జనరేట్ అయ్యి ఉంటాయి. సో బెట్టింగ్ యాప్ లో గేమ్స్ ఆడే ముందు ఈ పాయింట్ అయితే కన్సిడర్ చేసి ఒకసారి అయితే ఆలోచించండి.